జూలై 25 దేవుని వాక్య ధ్యానం. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 35వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృప మరొక నూతన దినము చూచే ధన్యత మనకు అనుగ్రహించబడింది. ఈ యొక్క విశ్రాంతి దినమున ప్రభు సన్నిధిలో మనమందరం ఆయన్ని స్తుతించే ధన్యతలోనికి దేవుడే మనకిచ్చిన గొప్ప భాగ్యమని నేను ఎంచుతూ ఉన్నాను. ప్రియ విశ్వాసి, నేటి వాక్య ధ్యానాన్ని మీరు గమనిస్తే అపోస్తుడైన పౌలు తన యొక్క 3వ మిషనరీ ప్రయాణంలో తను మాట్లాడినటువంటి మాటలు, ఫేర్వెల్ వర్డ్స్ అనగా తన సంఘ పెద్దలను పిలిపించి ఆయన మాట్లాడుతున్నటువంటి గొప్ప విశేషమైనటువంటి అంశములు ఎన్నో మనం ఇక్కడ అపోస్తలుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం చివరి భాగంలో చూడొచ్చు. ప్రియ సంఘమ విశ్వాసి, దేవుడు ప్రతి దానికి కూడా ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని మన కొరకు దాచి ఉంచుతాడు. ఇక్కడ మీరు చూస్తే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. నిజమే, చాలాసార్లు అనేక మంది కావాలనే కోరుకుంటారు తప్ప ఇవ్వాలనే ఆశ చాలా తక్కువ మందిలో మనం చూస్తాం. ఎవరైనా ఏదైనా ఇస్తే తీసుకునడానికి ఉండే ఆసక్తి, ఎవరికైనా ఏదైనా కావాలన్నప్పుడు ఇచ్చేంత ఆసక్తిని కనబరచరు. వారి అవసరతలో, వారికి ఉన్న ఇబ్బందులలో అడగడానికి ఎంత మక్కువైనటువంటి ఆసక్తిని కనబరుస్తారో, ఆ అవసరత తీరిన తర్వాత ఎవరి దగ్గరైతే మనం ఆర్థిక సహాయాన్ని పొందుతామో, లేకపోతే ఎవరికైనా సహాయంలో కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు, లేకపోతే ఇంకా ఇతర పనుల కోసమో ఇవ్వటానికి, వారి సమయాన్ని కానీ ధనాన్ని కానీ మరి ఏదైనా ఇవ్వటానికి ఇష్టపడిన వారు అనేక మంది మన చుట్టూనే ఉంటూ ఉంటారు. ఈరోజు మీరు గమనించండి, ఎప్పుడు ఇమ్ము అని జలగ వంటి స్వభావము కలిగి ఉంటే, లేక వచ్చినది తిరిగి ఇతరులకు పంచకుండా అంతా నాలోనే ఉంచుకోవాలనేటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనను కలిగి ఉంటే నువ్వు మృత సముద్రం వలె మారిపోతావు. అది జ్ఞాపకం పెట్టుకో. మృత సముద్రంలోనికి నీరు వెళ్తుంది తప్ప అక్కడ నుండి అది మరలా వేరే చోటకు ప్రవాహము పోనందున అది సముద్రము మృతముగా మారిపోయింది. ప్రియులారా, దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, మనము పుచ్చుకొనటం కంటే ఇవ్వటము ధన్యము. మనం ఎప్పుడు పైనుండే వారంగా ఉంచాలనేది దేవుని యొక్క ఉద్దేశము. మనము ఇతరులకు సహాయం చేయటంలో, ఆర్థికపరమైన సహాయం చేయటంలో, లేక నీ తలాంతులను సహాయం చేయటంలో, లేక నీవు సమయాన్ని ఇవ్వటంలో, అన్నిటిలో ఏదైనా సరే ఇతరులకు ఇవ్వటంలో ముందుండాలి. పౌలు ఆ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దలకు తెలియజేస్తున్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదకరమైన తలాంతులను నీ చుట్టూ ఉన్న నీ సహోదరులకు పంచు. ప్రభు నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. అలా ఇచ్చిన వారికి, సహాయం చేసిన వారిని ప్రభు నీవు నాకు సహాయం చేసినట్టే అని చెప్తున్నాడు. తద్వారా పరలోక రాజ్య వారసత్వాన్ని సంపాదించుకుంటాం. అట్టి ఆశీర్వాదం దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడా, ఈరోజు వాక్యము ద్వారా మాతో మాట్లాడారు. మేము ఎప్పుడూ పుచ్చుకునే వారంగా కాక ఇచ్చే వారంగా కూడా ఉన్నట్లుగా దీవించండి. నేడు ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో నీ బిడలకు గొప్ప జయము దయచేయండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మదిని అనుగ్రహించండి. ఈ దినము నీ రక్షణలో నింపండి, అనారోగ్యం నుండి తప్పించండి. ప్రభువా, నీ ఆత్మ నడిపింపు నీ బిడ్డలందరికీ దయచేయమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.